నమస్తే, నేను మీ హరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త పరమహంస గారు. శివరాత్రి పర్వదినాన శివరాత్రి యొక్క విశేషాలు ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి, చాలా సంతోషం. మహాశివరాత్రి మనం ఈ నెల జరుపుకోబోతున్నాం 2 రోజుల్లో. అయితే ఈ మహాశివరాత్రి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శివ అంటేనే శుభం, మంగళకరం అనే అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. ఇంకా పరమశివుడిని మించిన శక్తి స్వరూపం సృష్టిలోనే లేదు. ఈ జగత్ అంతటికీ ఆయనే ఒక రకంగా త్రిమూర్తులు ఉన్నప్పటికీ పరమేశ్వరుడు తర్వాతే చెప్పుకోదగ్గ ఉంటుంది. ఇక శివరాత్రి అని పేరు ఎందుకు వచ్చింది? దాని పేరులోనే అర్థం ఉంది, శివుడి యొక్క రాత్రి. ఆ రాత్రి మనం జరుపుకోవాలి. శివరాత్రి అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని యోగరాత్రి అని కూడా అనొచ్చు అనమాట. ఆ రోజు నుంచి ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఎలాగంటే ప్రకృతి నుండి కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్, అలాగే అంతరిక్షం నుంచి అంటే స్పేస్ నుంచి కొన్ని కాస్మిక్ కిరణాలు పడతాయని చెప్పేసి సైంటిఫిక్గా సైంటిస్టులు కూడా కనుక్కున్నారు. ఈ శివరాత్రి వెనకాల ఓన్లీ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక తత్వమే కాకుండా సైంటిఫిక్గా అంటే వైజ్ఞానికంగా, విజ్ఞానపరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో విషయాలు ఇందులో దాగున్నాయి. అంటే మన పూర్వీకులు, మన ఋషుల యొక్క గొప్పతనం అదనమాట. ఇక ఈ శివరాత్రి గురించి ఏదో కట్టుకథ ఏదో చెప్పామని కాకుండా ఇది మన పురాణాల్లో, ఇతిహాసాల్లో, అలాగే ఉపనిషత్తుల్లో కూడా ఈ శివరాత్రి గురించి ప్రస్తావించబడింది. అది ఎన్ని తరాల, ఎన్ని యుగాల ఈ శివరాత్రి జరుపుకుంటున్నాం అనే దానికి పెద్దగా మనకేమీ ప్రూఫ్స్ ఏం లేవు. ఎందుకంటే ఆఖరికి అవతార పురుషుడు త్రేతాయుగంలో రాముడు, సీత కూడా శివుని పూజించినట్టుగా ఉంది. బ్రహ్మహత్య పాపం చుట్టుకోవడం వల్ల రామేశ్వరంలో రాముడు, సీతమ్మ వారు కలిసి సైకతలింగం అంటే ఇసుకతో శివలింగం చేసి పూజించారు అని అంటే రాముడు, కృష్ణుడు లాంటి అవతార పురుషుడు కూడా ఆ శివుడి యొక్క పూజలు చేశారు, అర్చనలు చేశారు, అభిషేకాలు చేశారంటే ఆయన మూలం ఏంటని వెతుక్కోవడానికి అనవసరం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే సరే, ఆ మూలాల గురించి పక్కన పెడదాం. ఆ మూలాల గురించి మనకేమిటి? బ్రహ్మ విష్ణువులకి అర్థం కాలేదండి అసలు విషయం చెప్పాలంటే. ఇక శివరాత్రి, శివలింగోద్భావన గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. శివరాత్రి గురించి వెళ్దాం. ఆ మహత్యం ఏమిటి, ఆ రోజు ఏం చేయాలి, ఆ శివరాత్రి వ్రతం ఎలా ఉంటుంది, అది ఎవరు చెప్పారు, ఇవన్నీ పక్క పెడితే బ్రహ్మ విష్ణువుల్లో ఒకసారి నేనంటే గొప్ప, నేను గొప్ప అని ఒక వివాదం వచ్చిందట. అది చాలా తారాస్థాయికి వెళ్ళి నేనే గొప్ప అని సిగసిగ పట్టుకుని కొట్టుకునేంత పని దాకా వచ్చింది. వచ్చినప్పుడు ఎవరిని అడగాలి? ఇంకా శివుణ్ణి అడుగుతాం, ఆ పరమేశ్వరుని అడుగుదాం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వరుడు అన్నారు. అప్పుడు ఆయన ఒక జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి దాని మొదలేంటి, దాని ముగింపు ఏంటి, మీరిద్దరూ తలకోటి పట్టుకురండి అని చెప్తే బ్రహ్మకి వాహనం హంస కదా, హంస రూపంలో ఊర్ధ్వలోకానికి అంటే పైకి ఆకాశం వైపుకి ఆ శివలింగం ఈయన ఏదైతే సృష్టించాడో ఏమీ లేదు, ముందు వెళ్ళి దాని యొక్క ప్రారంభం ముగింపు కనుక్కోండి. ఒకళ్ళు ప్రారంభం కనుక్కోండి అంటే విష్ణువు కిందకి వెళ్ళిపోయాడు. ఆయనకి వరాహ అవతారం ఎత్తాడు కాబట్టి వరాహ రూపంలో కిందకి వెళ్ళిపోయాడు, హంస రూపంలో ఆయన పైకి వెళ్ళాడు. అలా వెళ్తున్నారు, ఈయన కిందకి వెళ్తున్నాడు, ఆయన పైకి వెళ్తున్నాడు, కిందకి వెళ్తున్నాడు. ఎక్కడ ఏమీ కనపట్టలేదు ఆనవాళ్ళు. ఎంత కిందకి వెళ్ళాలి, ఇంకేం వెళ్ళాలి, దాన్ని ఎక్కడుంది? ప్రతిదానికి ఏదో ఒక ఆరంభం అయితే ఉండాలి కదా. ఈ లింగం ఎక్కడి నుంచి ఉందని చెప్పి అలా కిందకి వెళ్ళిపోతున్నాడు. ఆ పాతాళలోకం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు విష్ణువు. పైకి వెళ్తున్నాడు. బ్రహ్మగారికి ఆయాసం వచ్చింది. ఇంకెంతకి వెళ్ళాలరా నాయన, ఇదేదో పట్టుకోమన్నాడు. ఒకవేళ ఆ పట్టుకోకపోతే ఓడిపోయినట్టేగా. శివుడు ఇంకా పెద్ద ప్రత్యేకంగా వీళ్ళిద్దరికి పరీక్ష పెట్టినట్టేగా ఒక రకంగా. అప్పుడు ఆ జ్యోతి ఒక మండుతున్న ఒక లింగంలా, ఒక రాయి రూపంలో మండుతున్న రాయి ఊహించుకోండి. ఇప్పుడు మన విజన్గా ఊహించుకుంటే ఒక గ్రాఫిక్ షాట్ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ జ్యోతిర్లింగం వెళ్తుంటే మధ్యలో ఒక కేతకీ పుష్పం అని చెప్పి, కేతకీ పుష్పం అంటే మొగలు పువ్వు అనమాట. ఈ కేతకీ పుష్పం ఈ బ్రహ్మగారి పైకి వెళ్తూ ఉంటే ఆ పుష్పం కింద పడింది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆగాగు, ఏంటి ఇంకెంత దూరం పైకి ఉంది, పైనుంచి వచ్చి అంటే నేను పైన ఎవరో పూజ చేస్తే ఆ పువ్వు, నేను ఆ పువ్వుని కిందకు వస్తున్నాను అంటే నీకు మొత్తానికి నీకు తెలిసి ఎక్కడో ఏదో ఉంది, నేను ఎంత కిందకు పడ్డానో నాకు తెలియదు. అలా కాదు, నేను ఇంకా అయిపోయింది, నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టు, ఒక సాక్ష్యం చెప్పాలి, నువ్వు పైనుంచి పడుతున్నావు కదా అంటే ఆ ఆరంభం ఏది అనేది మనకి నేను చెప్తాను, నేను కనుగొన్నాను శివుడి యొక్క ఇది వివరం అని చెప్పి నేను చెప్తాను,
నువ్వు దానికి సాక్ష్యం చెప్పమని చెప్పి ఈ కేతకి పుష్పాన్ని అడిగాడు. ఆ వెర్రి పుష్పం దానికి ఏం తెలుసు. అక్కడ సరే అని చెప్తే పరమేశ్వరుడి దగ్గరికి వచ్చాడు, బ్రహ్మ వచ్చేసాడు. నేను గెలిచాను, ఎందుకంటే నాకు దొరికింది ముగింపు, కావాలంటే ఏంటి ఆయన కోపం వచ్చింది. అది సాధ్యపడే విషయం కాదు, బ్రహ్మ అబద్ధం ఆడుతున్నాడంటే స్పష్టంగా అర్థమైపోయింది ఆ పరమేశ్వరుడికి. సరే ఏంటి దానికి సాక్ష్యం అంటే ఈ పువ్వుని చూపించాడు, కేతకి పువ్వు అంటే మొగల పువ్వుని చూపించాడు. వెంటనే ఆయనకు చాలా కోపం వచ్చింది. మనకే అబద్ధం ఆడితే కోపం వస్తుంది, ఆయనకు రాదా పరమేశ్వరుడికి. వెంటనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు బ్రహ్మ, ఏదో నువ్వు విష్ణువు కన్నా గొప్పవాడివి అని అనిపించుకోని దుగ్ధతో మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు, కానీ తప్పది. నీకు ఇలా అబద్ధం ఆడినందుకు నీకు ఒక శాపం ఇస్తున్నాను. ఏంట్రా అంటే నీకు మిగిలిన దేవీ దేవతల్లాగా నీకు పూజా పునస్కారాలు జరగవు, ఎక్కడ జరగవు, భూలోకం లేదు, దేవతాలోకం లేదు. నీకు పూజ పునస్కారాలకి నువ్వు అర్హుడు కాదు, ఎందుకంటే అబద్ధం చెప్పడంతో ఆ క్వాలిటీతో నీకు ఆ క్వాలిటీ పోయిందని చెప్పి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఇంకా పూజలు పునస్కారాలు గౌరవాలు మర్యాదలు ఇంకేమి ఉండవన్నమాట. ఈ బ్రహ్మగారికే లేదు, సృష్టికర్త అంటారు. ఆ టైంలో క్షమించు పరమేశ్వర, ఏదో గొప్పవాడిని ఇంకా వెతకలేక నీ ముగింపు ఏమిటి, నీ ప్రారంభం ఏంటి చెప్పేమన్నాం, మాకు తెలియక మేము ఏదో ఇలాగ ఈ పోటీకి పాల్గొన్నామే తప్పితే మాకు అది అయ్యే పని కాదు అని చెప్పేసి బ్రహ్మ ఒప్పుకున్నాడు. శాపం ఇంకా ఈయనకి శాపం అంటే శాపం లేదు, ముక్కంటే శాపం. మామూలుగా కోపం ముక్కోపి ముక్కంటే అంటారు. ఎంత బోళాశంకరుడో అంత కోపం ఆయనకి. మన్మధుడినే భస్మం చేశాడు, బోళాశంకరుడికి ఎంతో వరాలు ఇచ్చాడు, కానీ కోపం వస్తాయి ఇలాంటి పిచ్చిగా. ఆయనకి ఎప్పుడప్పుడు కోపం వస్తుంది ముక్కైపోయి మనం గమనించాలి. శివుడు తత్వం చెప్తున్నాను ఇప్పుడు. ఆ శివతత్వంలో అప్పుడు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఆయన కూతురు ఈయన భార్య అయినట్టు సజయదేవిని అవమానిస్తాడు. ఆవిడ ప్రాణత్యాగం చేస్తుంది. అప్పుడు వచ్చిందండి ఆయన కోపం. ముక్కుపోయిన పేరు ఒక రకంగా అక్కడి నుంచి వచ్చింది. తర్వాత ఇటువంటి ఇన్సిడెంట్స్ లో ఇది వస్తుంది. అలాగే తారకాసుర వధ కోసం కుమారసింహం టైంలో మన్మధుడి మీద కోపం వస్తుంది. మన్మధుడు మత్స్య చేసాడు, ముక్కోపంటే ఊరికే అనలేదు. ఇక్కడ బ్రహ్మదేవుడి మీద కోపం వచ్చింది, లిటిల్ బిట్ ఏ నాశనం చేయలేదు, మత్స్య చేయలేదు. తర్వాత సచీదేవి ఆవిడ తగలబడుతున్నప్పుడు ఆ చుట్టూ జటాజూటం నుంచి ఒక జూటం అంటే ఒక వెంట్రుక పాయ విసిరితే అక్కడి నుంచి వీరభద్రుడు ఉగ్ర రూపంలో బయటకు వచ్చాడు. ఆయన మొత్తం తాండవం ఆడుతూ మొత్తం దక్ష ప్రజాపతి మొత్తం సామ్రాజ్యాన్ని ఆయన దాన్ని మొత్తం నాశనం చేశాడు. జస్ట్ ఒక జూటం జటాజూటం నుంచి వచ్చినట్టు వీరభద్రుడు. అలాగా మనం లెక్కలో తీసుకుంటే ఆయన కోపం అంతలా ఉంటుంది. సరే ఆయన ప్రేమ చూసుకుంటే ఒక్కసారి ఆలోచించుకుంటే ఎంతకన్నా బోళాశంకరుడు ఎవరైనా ఉంటాడా? బుక్కే నీళ్లు పోస్తే చాలు కరిగి వరద అయిపోతాడు, ఇంకేం లేదు. అటువంటి ఆయన చూడండి, అర్ధనారీశ్వరుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవికి తన శరీరంలో సగభాగం ఇచ్చాడు. అవునండి, అంటే ఏదో ఒక అవయవదానం చేశాడు, కిడ్నీ ఇచ్చాడు, ఆ టైపు కాదు. మొత్తం శరీరంలో నువ్వే సగం, నా సగం నువ్వు, నీ సగం నేను అన్నట్టుగా అర్ధనారీశ్వరుడు ఇచ్చాడు. దానికి మించి ఆయన లయకారకుడు అంటాం కదా, అందరూ ఆయనలో లయం అవుతారు కదా. యముడికి ఏంటి డ్యూటీ, యముడి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఆయన ఆయుష్ అయిపోతే తీసుకెళ్ళిపోవాలి ఎవరైనా సరే, ఏ ప్రాణిని తీసుకెళ్ళిపోవాలి. అలా మార్కండేయ పురాణం మార్కండేయుడు చరిత్ర చదివితే పసిపిల్లవాడు 8 ఏళ్ల వయసులోనే ఆయనకి ఆయుష్ అయిపోయింది. దానికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. వచ్చేసాడు ఆయన, యముడు వచ్చేసాడు, చచ్చిపెట్టి తీసుకెళ్ళిపోదు. ఆయన శివలింగాన్ని గట్టిగా పట్టు కూర్చున్నాడు ఇలాగ. ఆ కూర్చునేసరికి దాని వాడి జోడు కూడా ఎలాకు అని చెప్పేసి, నువ్వు చిరంజీవి, ఇంక నువ్వు భూమండలంలో ఉన్నంతకాలం ఉంటావు. ఆయనకు రాసింది ఆయుష్ 8 ఏళ్లే. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తపస్సు చేసి కోరుకుంటాడు. 8 ఏళ్ళు అంటే మంచి తన సత్సంతానం గురించి చెప్తాడు అక్కడ ఆ కథలో. 8 సంవత్సరాలు బతికే ఒక మంచి కుర్రాడు కావాలా, చాలా సంవత్సరాలు 100 ఏళ్ళు బతికే ఒక వెధవ కావాలా నీకని వరం అడుగుతారు. అయితే వెధవ సంతానం నాకెందుకంటే మంచి సంతానాన్ని ప్రదర్శించని ఆ టెంప్టేషన్ లో వాళ్ళు కోరుకున్నారు. ఆ 8 ఏళ్ళకి అయ్యేసరికి పుత్రవాత్సల్యం వచ్చింది, చనిపోయే టైం వచ్చింది. ఆయన పాసం వచ్చేసాడు, పాసం వచ్చుకుని. అప్పుడు ఈయనకి తెలుసు, ఈ రహస్యం తెలుసు, బాధపడుతున్నారు తల్లిదండ్రులు. ఎందుకు బాధపడుతున్నారంటే విషయం చెప్తే, మీరు కంగారు పడకండి, ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతోనే కదా నేను పుట్టాను, ఆయనే వేడుకుంటాను అని చెప్పేసేసి ఆయన మార్కండేయుడు తపస్సు చేయడం, చిన్నతనంలో కఠోర తపస్సు చేయడం, పరమశివుడు ప్రీతి చెందడం. ఆయన బోళాశంకరుడు ఇందాక అనుకున్నాం కదా, ఆయన ప్రీతి చెంది నువ్వు చిరంజీవిగా వర్ధిల్లు. ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకు తెలియదు. ఆనందం వస్తే ఇచ్చేయడం, ఒక వరం ఇచ్చేయడమే. శాపం ఇవ్వడం అనేది ఆయన దగ్గర ఏం కనపడదు. అది అడ్వాంటేజ్ తీసుకుని రాక్షసులంతా ఆయన పూజించేవారు. ఒక రావణాసురుడు కానీ ఇంకో అసురులందరికీ కూడా ఆయన దైవం.
అంటే ఎంత బోళాసం కూడా మనం అర్థం చేసుకోవాలి. మనలాంటి వాళ్ళకి ఏ భస్మాసుడు ఆయన తల మీద చేయబెడదాం అనుకున్నాడు మీరు చెప్పినట్టుగా. అలాగే ఇంక ఏ కథలో తీసుకున్నా రాక్షసులకి దైవం లాగా. కానీ నిజంగా ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కడికి కూడా ఆయన ఆత్మలింగం అడుగుతాడు రావణాసురుడు. భూకైలాసం ఈ ఘట్టంలో అది ఇంకా ఏమి ఆలోచించాడు. ఆత్మలింగం అంటే ఇంకా ఆయన లేనట్టే. ఆ ఆత్మలింగాన్ని ఆయన చేతిలో పెట్టాడు. మళ్ళా వెనక తెచ్చుకోవడానికి దేవి దేవతలు అంటే విష్ణుమూర్తి బ్రహ్మ చాలా చేశారు. ఆయన గోకర్ణంలో మహాబలేశ్వరుడుగా అవతరించాడు. దానివల్ల మన అదృష్టం. ఆ రకంగా ఇప్పుడు ఈ శివరాత్రి విషయం మీరు గుర్తు చేస్తుంటే మనకి ఎన్నో విషయాలు అందులోకి వస్తున్నాయి. సరే, మాస శివరాత్రి మహాశివరాత్రి తేడా ఏంటండి? మంచి మాట ఇది. ఈ శివరాత్రి విషయాలు మనం ఎక్కువ చర్చించుకుందాము. ప్రతి నెల కృష్ణపక్షం అంటే బహుళపక్షం, శుక్లపక్షం మన బహుళపక్షం రెండు ఉంటారే. అంటే అమావాస్య ముందు బహుళం అంటే కృష్ణపక్షం కూడా అనుకోవచ్చు. చతుర్దశి నాడు ఆ తిథి అంటే ఆయనకి చాలా ఇష్టమైంది. సోమవారం అంటే ఇష్టం, అలాగే చతుర్దశి అంటే ఇష్టం. ఇలా ప్రదోషకాలం అంటే సాయంత్రం సంధ్యా సమయం ఆ టైంలో అది ఇష్టం అని చెప్పబడింది. ఇదన్నిటికీ మనకి ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా వ్యాస భగవాన్ రాసిన 18 పురాణాల్లో శివ పురాణం అని, మాఘ పురాణం అని, కార్తీక పురాణం అని పురాణాలు ఉన్నాయి. మనకి ఏది ప్రమాణాలు లేకుండా మనం అసలు మాట్లాడుకునే ప్రసక్తే లేదు. అదే కాకుండా ప్రమాణాలు ఏంటంటే పుస్తకాల్లో రాసుకుంటారు అనొచ్చు. కాకపోతే ఇప్పుడు కొన్ని జ్యోతిర్లింగాల గురించి ఇందాక 12 జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకున్నాం. ఆ క్షేత్రాలు ఇప్పుడు కాశీ అంటే మన వారణాసి. అవునండి. ఆ వారణాసి ఎప్పటి నుంచి ఉంది, ప్రళయకాలం నుంచి ఉందా, ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఏ యుగం నుంచి ఆ గుడి ఉంది అనేది ఇప్పటిదాకా చరిత్రకారులు కాదు కదా ఎవ్వరు చెప్పలేకపోయారు. అలాగా ప్రమాణాలతో పాటు రుజువులు సాక్ష్యాలు కావాలనుకునే ఉంటారు కదా కొంతమంది. అటువంటి వాళ్ళకు కూడా పరమేశ్వరుడు హిమాలయాలో తపస్సు చేసుకుంటాడు, మానసరోవరంలో ఉంటాడు. పలానా కైలాసం అంటే భూకైలాసం అంటే గోకర్ణం, ప్రతి క్షేత్రం మన శ్రీశైలం లాంటి జ్యోతిర్లింగాలు అన్నిట్లో ఆ స్వరూపం, ఆ శివశక్తి మన దగ్గర ఇద్దరు నిక్షిప్తమే ఉన్నారని చెప్పబడుతుంది మనకి. వాళ్ళే పురాణాలు అంటే వాళ్ళు రాశారండి, నిజంగా జరిగిందా అప్పుడు రాశారు కానీ మీరంతా ఏదో ప్రచారం చేసే టైపు కాదు. దానికి ఆనవాళ్ళుగా రుజువులుగా ఈ క్షేత్రాలు అన్నీ ఉన్నాయి. మనం ఏదో చెప్తాం 1000 ఏళ్ళ కింద మళ్ళా పునర్నిర్మించారు అంతే. ప్రళయం వచ్చినప్పుడు కూడా 2 క్షేత్రాలు మిగిలాయట. ఒకటి వారణాసి, 2 కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు. వాళ్ళిద్దరూ ఈయన ఆ ప్రళయం వచ్చి ఆ గుడి కూడా ఏదో మొత్తం సృష్టి అంతా భూమండలముడు ఆయన త్రిశూలంతో దాన్ని ఆపేయట. ఇదంతా మనం అంతా మునిగిపోతుంది మాట. ప్రళయం అంటేనే అది అర్థం కదా. అక్కడ కొల్హాపూర్ అమ్మవారు కూడా దాన్ని కాపాడారు. వాళ్ళిద్దరు ప్రళయం వచ్చినా ఆ రెండింటిలో ఏమైనా మిగిలి అంతా మునిగిపోయింది, సృష్టి అంతా మునిగిపోయింది అని మనకి చెప్పబడుతుంది. ఇది ఇంకా ఇలా పక్కన పెడితే ఇందాక మనం కూడా మహాశివరాత్రి అంటే ప్రతి మాసంలో ఈ 12 మాసాల్లో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఆయనకి బాగా ఇష్టమైనటువంటి తిథి కాబట్టి ఆ రోజు శివునికి ప్రత్యేకించి విశేషమైన పూజలు చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పి చెప్పబడేది. సరే, ఇక మాఘమాసంలో వచ్చే ఈ కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి నాడు మహాశివరాత్రి అంటే 11 ఒక ఎత్తు అయితే ఈ 12వ ఒక ఎత్తు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నామే, దీన్ని వాడుక భాషల్లో జనాలు చెప్పడంలో జన సామాన్యంలోకి వెళుతున్నప్పుడు, జనబాహుల్యంలోకి వెళుతూ కొన్ని తెలియకుండానే కొన్ని కథల రూపంలో వచ్చేస్తాయి. ఈ లింగ రూపంలో ఆ రోజు ఏర్పడ్డాడు కాబట్టి అది ఎప్పుడు ఈ మాఘమాసం చతుర్దశి నాడు జరిగిందనమాట. ఈ బ్రహ్మ విష్ణు సంవాదం, దాని తుది మొదలు అన్ని వెతుక్కుందామని వెళ్ళడం అనేది ఆ రోజు జరిగింది. ఆ రోజు వాళ్ళ కోసం ఒక లింగ స్వరూపంలో జ్యోతిర్లింగంగా ఆయన ఉద్భవించాడు కాబట్టి ఆ తిథి అదనమాట. ఆ రోజు మాఘమాసం బహుళ చతుర్దశి నాడు కాబట్టి అది విశేషంగా ఆ రోజు ఉద్భవించడం ఎలా ఉంటుంది. ఇప్పుడు కూడా మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రతి చోట, భారతదేశం మొత్తంలో ప్రతి చోట లింగోద్భావ కాలం అని చెప్పి లింగోద్భావన అని ఒక ప్రత్యేకించి అది చాలా పవర్ఫుల్ టైం లింగోద్భవ కాలం కాబట్టి ఆ కాలంలో భక్తులు విశేషంగా ఉండి చేస్తారు. ఎందుకు రాత్రి చేసుకోవాలి, మిగిలిన పండుగలన్నీ పగలే ఉంటాయిగా. అంటే ఆ లింగోద్భవ కాలంలో ఆయన ఆ లింగ రూపంలో మనకు కనపడతాడు, లింగ రూపంలో శివుడు మనకు కనపడతాడు అని చెప్పి మొత్తం అన్ని చోట్ల మన దేశంలో ఏంటంటే రకరకాల చోట్ల రకరకాలు ఉన్నా కూడా ఈ శివరాత్రి ఇది పదం సంస్కృత పదం. దేవతలకు భాష సంస్కృతం కదా. శివ రాత్రి రెండూ ఉన్నాయి. ఈ రాత్రి అన్నాడు అంటే ఆ రోజు మహాశివరాత్రి చతుర్దశి నాడు
సాయంత్రం సంధ్యా సమయం అయ్యాక సుమారుగా 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటలాగా శివ కళ్యాణం జరగాల్సిందే. శివులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో పగలంతా వేరే కార్యక్రమాల్లో ఉన్న జాగరణ అంటే శివుని చూడాలిగా మనం. ఆయన భజిస్తూ ఆయన కీర్తిస్తూ ఆయనకు అనుగ్రహం పొందడానికి ప్రతి భక్తుడు తమ సాయశక్తుల పూజార్చనలు చేయాలి. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి పగలంతా అభిషేకం చెయ్యాలి. అందులో శివరాత్రి ఇంకో కథ కూడా వాడుకలో ఉంది. అదేంటంటే ఈ దేవతలు రాక్షసులు కలిపి సముద్రం మథనం చేస్తారు. అమృతం వస్తుంది, అమృతం చిలుకుతారు. మథనం అంటే చిలుకుతారు. ఆ వాసుకిని సర్పాన్ని పెట్టుకుని మేరు పర్వతాన్ని కొండనే కవ్వంగా పెట్టుకుని చిలుకుతారు. అప్పుడు అమృతం వచ్చింది. ఏదో మొత్తం మీద దేవతలు విష్ణుమూర్తి మోహిని అవతారంలో రావడం, ఆయన సహకారంతో దేవతలందరూ అమృతాన్ని స్వీకరించారు. ఈ చిలకడంలో చాలా కామధేను అని, కల్పతరు అని, లక్ష్మీదేవి అని, చంద్రుడు చాలా వచ్చాయి. అప్పుడు అన్నిటితో ఆలాహలం పుట్టింది, అంటే విషం పుట్టింది. అవునండి. ఈ విషం ఇప్పుడు అమృతం దేవతలను బతికించుగాక బానే ఉంది. ఈ సముద్ర మథనం నుంచి పుట్టిన ఆలాహలం ఏదైతే ఉందో దాని యొక్క పవర్ ఏంటంటే మొత్తం ఈ జగత్తు, ఈ విశ్వాన్ని అంతటినీ ఆ ఆలాహలం నాశనం చేసే ఎంత కెపాసిటీ అనమాట. అంత పవర్ఫుల్ ఆలాహలం. దీన్ని ఏం చేయాలి? ఏదో అమృతం చిలికేం బాగానే ఉంది, ఈ ఆలాహలాన్ని ఏమి చెయ్యాలి అని చెప్పేసి కంగారు పడినప్పుడు మొత్తం మళ్ళీ అందరికీ మళ్ళీ ఈయన దిక్కు. మొత్తం దేవీ దేవతలంతా కలిసి వెళ్ళి, అయ్యా శివయ్య నీతో పని పడింది, మనకే కాదు వాళ్ళకే పడుతూనే ఉండేది అప్పుడు. ఏం జరిగింది అంటే ఇలాగ జరిగింది, అమృత మథనంలో ఇలా ఆలాహలం పుట్టింది, దాన్ని నువ్వే ఏదో ఒకటి చేయాలి అంటే దానికి ఏముంది పెద్ద విశేషం ఏముందని చెప్పేసి ఆ ఆలాహలాన్ని తీసుకుని జస్ట్ అలా గొంతులో అలా మింగేశాడు. మింగేసినప్పుడు ఆయన పొట్టల్లో కూడా విశ్వం అంతా ఉంటుంది. కింద దాకా దిగితే ఇక్కడ మళ్ళా ప్రమాదం, ఇంకోటి బయట ప్రమాదం. శివుడి యొక్క మొత్తం శరీరం ఎంతనే జగస్వరూపం కదా అని ఈవిడ కంగారు పడి, అమ్మవారు పార్వతీదేవి ఆవిడ కంఠంలో ఆపమని చెప్పి కోరి కంఠం దగ్గర ఇలా నొక్కి పెట్టిందండి. అంటేనే ఏదైతే పుచ్చుకున్నాడో మనం టీ తాగినది ఇచ్చిగా తాగేసి ఉంటాడు ఆయన. అలా అక్కడ ఈ ఆలాహలం, అక్కడ ఉద్భవించిన ఆలాహలం అంతా ఇంత స్వరూపంగా మారి ఆయన కంఠంలో ఉండిపోయింది. నీలకంఠుడు అంటారు. అందుకే ఆ కంఠం దగ్గర నీలం కలర్లో ఉంటుంది. ఎందుకు నీలం కంఠంలో అంటే ఇప్పుడు ఏ కృష్ణుడికో రావుడైతే వాళ్ళు నీలవర్ణంలో ఉంటారు కాబట్టి నిజంగా వాళ్ళు తాగి ఉంటే కనపడేది కాదు. తెల్లటి తెలుపు గౌరవర్ణం. అందువల్ల తెల్లటి వాడికి ఏముంది ఇక్కడ మచ్చ కనపడితే ఇప్పటికి కూడా ఆయన ఇక్కడ నీలవర్ణంలో కనపడుతుంది. కంఠం దగ్గర నీలకర్ణుడు అని చెప్పేసి, నీలకంఠుడు అని చెప్పేసి అంటారు. ఆ రోజు శివరాత్రి అయ్యింది. ఇక్కడ ఇంకో కథలో ఏంటంటే ఆ రోజు శివరాత్రిగా జరుపుకున్నారు. నీలకంఠుడు ఈ జగత్తును రక్షించిన ఆ రాత్రి ఏదైతే ఉందో ఆ రోజే శివరాత్రి అని చెప్పేసి ఒకటి ఉంది. ఇక ఏది ఏమైనా ప్రాచుర్యంలో ఏమన్నా అంటే అప్పటి నుంచి చూస్తే యుగాలు మారాయి, సంవత్సరాలు మారాయి, తరాలు మారాయి, అన్ని మారాయి కాబట్టి కొంచెం మార్పు వస్తుంది. మొత్తం కాలక్రమంలో మనం చెప్పుకోవడంలో ఎన్నో మార్పులు వస్తాయి. అదిగో అంటే ఇదిగో అన్నట్టుగా మార్పులు వస్తాయి. కానీ శివతత్వంలో ఎటువంటి మార్పు లేదు, శివానుగ్రహంలో ఎటువంటి మార్పు లేదు. ఆయన ఇందాక చెప్పిన భక్త జన సులభుడు అంటే సులభంగా శివయ్య అని పిలిస్తే పలుకుతాడు. ఏ తారతమ్యాలు లేవు, నాకు ఇలా పూజ చేయాలి, ఇలా కళ్యాణం చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. ఎందుకంటే ఆయన ఉండేదే మంచుకొండ కైలాసం అంటారు, లేదా శ్మశానం అంటారు. పాములు ఏమైనా అలంకారం పాములు ఎదురు తిరుగుతాడు, పులి చర్మం కట్టుకుంటాడు. ఆయనకి ఇవన్నీ ఆర్భాటాలు అక్కలే. శివుడు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. కుక్కెడు నీళ్లు ఆయన మీద తలుచుకుని పోస్తే భక్తి భావంతో. గురుగారు, ఇప్పుడు శివరాత్రి రోజున అభిషేకం అనేది ఎలా చేయాలంటారు? శివరాత్రి పూజా విధానం, వ్రత విధానం అనేది ఒకరోజు ఇలాగే పార్వతీదేవి అడిగిందట, ఏ రకంగా చేస్తే చాలా పురాణాలు చెప్పబడింది. అంటే దీనికి మొదలు తుది తెలియదు కాబట్టి పరమేశ్వరుని అడిగారు. కొంతమంది ఋషులు అడిగారు, కొన్ని చోట్ల ఏంటంటే ఏ వ్రతం చేసుకుంటే మానవులు అంతా బాగుంటారని. పార్వతీదేవికి ఆవిడకి కూడా మనలాగా చాలా సందేహాలు వచ్చాయి. అర్ధనాథ స్వరూపం ఆయనకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆవిడే అడిగిందట, ఇదేంటండి మరి శివరాత్రి అన్నారు బాగుంది, మీ గురించి మేము జరుపుకుంటాం, లింగ స్వరూపంలో ఉద్భవించారన్నారు, దీనివల్ల మొత్తం ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది, మీ అనుగ్రహంతో ఉంటుంది అన్నారు, ఇది ఎలా చేసుకోవాలి అని జరిగినప్పుడు ఆయన కొన్ని పరిమితులు, పారామీటర్స్ ఉన్నాయి. ఆ పూజ ఎలా చేయాలనేది ఆయన చెప్పినట్టుగా కూడా శివపురాణంలో ఉంది. ఆ తరువాత మహర్షులంతా కూడా దానికి ఒక ఫార్మేట్, ఇప్పుడు ప్రతిదానికి వ్రతాలు చేస్తూ ఉంటాం,
ఇలాగే గణపతి నవరాత్రులు ఉంటాయి, ఇంకోటి అనంత పద్మనాభస్వామి వ్రతం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. వీటికి ప్రతిదానికి మహర్షులు ఒక ఫార్మేట్ తయారు చేశారు. రాను రాను ఎటువంటి మనకి ఎన్నో సందేహాలు వస్తాయి, ఈ కలియుగం వస్తుంది, మనలాంటి వాడు అంతా కంగారుగా బతికేస్తూ ఉంటాం. ఈ టైంలో శివుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా శివార్చన, అందులోనే అర్థం ఉంది. శివుని పూజించాలి. శివరాత్రి పొద్దున్నే మనం ఏదో లేచాం నిచ్చిరుంగు లేచాం కాకుండా తెల్లారి లేచి నదులు ఉంటే నదులు, లేదా శుభ్రంగా తలంతా స్నానం చేసి ఆ శివుడికి సంబంధించి ఒక భద్రతో మండపమో రుద్రతో మండపమో అలాంటి మండపం చేసి ఒక శివలింగాన్ని మనం పార్థివం అంటే మట్టితో చేసి కానీ ఇంకో రకంగా వెండి మన ఈ రకంగా బంగారం ఇలాంటి వాటితో చేసి దానికి అభిషేకాలు చేసి విశేషంగా జరుపుకోవాలని చెప్పేసి ఒక నియమం పెట్టారు. అదే రకంగా ఆ రోజు ప్రత్యేకించి ఉపవాసం అనేది ఇప్పుడు ఏదో గురువారం బాబా, శనివారం వెంకటేశ్వరం అని చెప్పి ఒక పూట ఒక పొద్దు ఉపవాసన. అసలు ఉపవాసం అనేది మనకు గమనిస్తే కనుక శివరాత్రి నాడు వాడవలసిన పదం అనమాట. ప్రతిరోజు మన ఆరోగ్యాల కోసం భగవత్ విశేషాలు ఇంకెక్కడ భగవంతుడు తిండి మార్చుకుని కడుపు మార్చుకుని ఉపవాసం చేయమని ఉపవాసానికి అర్థాలు మార్చేశారు. ఉపవాసానికి అర్థం ఆ రోజు ఉపవాసం ఉండాలి అని చెప్పారు. కొంతమంది పండితులు ఏం చెప్తారంటే ఉపవాసం అనే దానికి అర్థం ఏంటంటే మిగిలిన రోజుల్లో ప్రాపంచిక విషయాల్లో ఎవరికి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నా ఆ శివరాత్రి నాడు మాత్రం ఆ పగలు అన్ని పనులు వదిలి ఆ డే డెడికేటెడ్ టు లార్డ్ శివ, పరమేశ్వరుడికి అంకితం చేయాలి. ఆ రోజు శివనామం అంటే పంచాక్షి ఓం నమ శివాయ, దాన్ని ఎవరికి బోధించక్కలేదన్నారు. యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ ఓ గ్రూప్ లాగా యూనివర్సల్ మంత్రాన్ని ఏదైనా ఉంటే మిగిలిన మంత్రాలకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. గాయత్రి కొంతమంది చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు, ఇంకోటి ఉంటాయి. ఆ మంత్రం గురువుల నుంచి తీసుకోవాలి. ఈ ఓం నమ శివాయ అనేది ఏ కేటగిరీ వాళ్ళు చేయకూడదు. రాజులు చేయొచ్చు, గంధర్వులు చేయొచ్చు, కింపురుషులు చేయొచ్చు, మానవులు చేయొచ్చు. మానవుల్లో కూడా పలానా వాళ్ళే చేయాలండి వీళ్ళే చేయాలని లేకుండా ఓం నమ శివాయ అనేది యూనివర్సల్ మంత్రగా పంచాక్షరి మంత్రం. దానికి ఎంతో శక్తివంతమైన మంత్రం, అర్థవంతమైన మంత్రం. దాని లోతుల్లోకి మనం వెళ్ళలేం కూడా. ఓం నమ శివ అనుకుంటే చాలు. అది కూడా ఓం నమ శివ అనలేనట్టు శివశివ అనుకుంటే చాలు అంటాడు. చాలా గొప్ప విశేషం. అంటే అంత ఫలితం, ఒక మంత్రానికి అంత ఫలితం ఇచ్చేస్తాను, మీ పాపాల పడాపంచలే చేస్తాను అని ఆ శక్తి స్వరూపం కాబట్టి ఆయనకే ఉంది అది. ఆ రోజు మనం ఉపవాసం అని ఇందాక మాట్లాడుకున్నాం. ఆ రోజు మనకి ఇప్పుడున్న అర్థాల్లో ఆ పగలపూట అంతా కడుపు మార్చుకుని లేచినప్పటి నుంచి అబ్బబ్బా ఆకలేస్తుంది, ఏమిట్రా ఈ బాధ నాకు, కానీ ఆయన అనుగ్రహం కావాలి కదా, ఈ ఉపవాసం చేయకపోతే ఆయన మనకు పుణ్యం ఇవ్వడు అన్నీ చేయడమే తప్పితే దాంట్లో అర్థం లేదు. కడుపు మాడుతుంటే భగవంతుని తిట్టుకుంటూ ఏంట్రా దేవుడా అనుకుంటూ ఆ దృష్టి కూడా పెట్టలేము, ఏకాగ్రత పెట్టలేము, ఆ ఈశ్వరుడి యొక్క స్వరూపాన్ని చూడలేము. శివుని ప్రత్యక్షంగా ఆయన నీకు ప్రత్యక్షమవుతాను వస్తానంటే అమ్మో ఆకలేస్తుంది, అట్టిపడి తింటే బాగుంటుంది, నైవేద్యంగా పెట్టింది, నైవేద్యాలు పిండి వంటలన్నీ కళ్ళ ముందు పెట్టి మనం ఇలా అయిపోయాం. ఇలా ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి. భగవంతుడికి దగ్గర ఆ త్రినేత్రుడికి త్రికరణ శుద్ధిగా మనల్ని మనం అర్పించుకోవాలి. ఆయనకి దగ్గరగా ఆవాసం, ఉపవాసం అంటే ఆయన దగ్గరగా ఉండాలి అనేది ప్రధాన అర్థం. ఇక ఇప్పుడు ఈ రకంగా దగ్గరగా ఉండాలి. ఆ పూజా పునస్కారాలతో ఆగమ శాస్త్రం ఉంటుంది. అంటే భగవంతుని ఏ రకంగా పూజించాలన్నా కూడా మన మహర్షులు కొన్ని పెట్టారు ఆగమ శాస్త్రం. ఆ శాస్త్రాల ప్రకారం ఆ ఆగమం చెప్పినట్టు శివాగమం అంటారు, శైవాగమం శివాగమం, ఆ ప్రకారంగా పూజలు చేయాలి. ఆ పూజలు ఏ పుష్పాలు వాడాలి, ఏ రకమైనటువంటి అభిషేకాలు చేయాలి. పుష్పాలు అంటే గుర్తొచ్చింది గురుగారు, ఎక్కువగా శివుడిని జిల్లేడు పూలతో పూజిస్తారు కదండి. అంటే ఇప్పుడు శివుడిని పూజించే పుష్పాలకి ఆయన చెప్పాం కదా, ఆయన ఎక్కువగా త్రిదళం అంటే మారేడాకు ఆయన కోసం దానికి దానిగా ఉద్భవించింది. మారేడాకుకి పరమేశ్వరుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం దేనికి లేదనుకోవచ్చు. పుష్పాలు ఏ చామంతి పూలు, మందార పువ్వులు, నందివర్ధనం పూలు ఇలాంటి పూలు ఉంటాయి కదా, మీ పూలతో చేసే దానికన్నా ప్రతి శివాలయం కూడా మనం గమనిస్తే ఈ మారేడు దళాలతోనే మనం ఆయనకి ఆ పూజ చేస్తాం. మామూలుగా అయితే గంగోతకుంటే మామూలుగా ఆ నీళ్లతో చేస్తే అభిషేకం సరిపోతుంది. కొన్ని చోట్ల పంచామృతాలు, అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, తేనె ఇలా చేస్తారు. కొన్ని చోట్ల ఏంటంటే ఫలోదకం అంటే పళ్ళ రసాలు దాంతో చేస్తారు. చెరుకు రసం కూడా చేస్తారు. అయితే దీంట్లో కూడా ఈ శివ పురాణాల్లో వాటిలో గమనిస్తే
దేనివల్ల ఏ కామ్యం మనం కోరి అంటే మనందరం కోరికతోనే భగవంతుని పూజిస్తాం సార్. అవునండి. ఆ స్థాయిలోనే ఉంటాం మనం మహర్షులం మానవులం కాబట్టి. ఆ కామ్యం నెరవేరుతుంది. పలానా దీంతో పంచదారతో చేస్తే ఆయుర్వృద్ధి అవుతుంది, ప్రాణహాని ఉండదు. ఎందుకు ఉండదు అని పూజించారంటే మృత్యుంజయుడు అనే పేరు ఈయనకే ఉంది. ఎందుకండి ఆ రోజు కనుక మార్కండేయుని రక్షించాడు కాబట్టి ఆయన మృత్యుంజయుడు, మహామృత్యుంజయుడు. ఈయన కనుక మనం మనస్ఫూర్తిగా పూజించగలిగితే మృత్యు అంటే అకాల మృత్యువు, అపమృత్యువు అంటారు. అకాల మరణాలు, యాక్సిడెంటల్ మరణాలు, లేదంటే దిక్కుమాల రోగాలు వచ్చి మరణాలు ఉండదు. సంపూర్ణంగా శతాయుషు మనిషి యొక్క జీవనం 100 ఏళ్ళు అనుకుంటే 100 ఏళ్ళు కూడా శివానుగ్రహం ఉంటే మృత్యుంజయుడు అవుతాడు. వాడే మృత్యుంజయుడు అవుతాడు. ఇదేమంటాడంటే ఈయన గొప్పతనం అంటే ఈయన పూజించేవాడు ప్రతి ఒక్కడు వాడు కూడా శివుడు అవుతాడు. శివోహం, శివుడే నేను అనే భావంతోనే శివుడికి చేయమంటాడు. శివోహం అంటే శివుడిలో ఐక్యం అవడం అండి కాదు. అహం అంటే నేను, శివుడే నేను, నాలోనే శివుడు ఉన్నాడు. భరణి గారు కూడా చెప్తారు నాలోనే శివుడు కలగా అంటాడు. నిజమే, నీలోని నువ్వు ఆ శివుడిని అర్చించాలంటే కూడా నువ్వు ఒక శివుడు అవ్వాలి, రుద్రుడు అయిపోవాలి. నువ్వు కూడా ఒక రుద్రుడివి. ఆ రుద్రుడిని అభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయాలంటే నువ్వు కూడా రుద్రుడు అంతటి పవర్ఫుల్ గా ఉండాలి అనేది ఆ స్వరూపం. ఇప్పుడు రాముడిని పూజించాలి, మనం రాముడు అవ్వక్కలే. వెంకటేశ్వరుడు మనం వెంకటేశ్వర, కానీ రుద్రుడికి మనం పూజ చేస్తున్నాం, మనం కూడా రుద్రుడుగా ఉండాలి. అటువంటి లక్షణాలన్నీ మనం అలవర్చుకోవాలి. ఆ శక్తి మనకు వస్తుంది అనేది చెప్పబడుతుంది అనమాట. అభిషేక ప్రియుడు ఆయన, అలంకార ప్రియుడు విష్ణుమూర్తి అంటారు. ఆయనకి అందుకే నిత్య కళ్యాణం పచ్చగా ఉన్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు, పెద్ద పెద్ద మాలలు వేసుకుని అవి వేసుకుని ఇవి వేసుకుని ఎలా ఉంటాడు. ఆ వెంకటేశ్వర స్వామి తత్వం చూస్తే నిత్యం ఆయనకి ఎప్పుడు వైభోగాలే. ఈయన దగ్గర అలాంటి ఇప్పుడు కార్తీక మాసం తీసుకోండి, మాఘమాసం తీసుకున్న ప్రతి గుళ్ళో ఎవరైనా వచ్చి అభిషేకమే, కాసిన నీళ్లు పోస్తారు, పాలు పోస్తారు. అలా అభిషేక ప్రియుడు లింగ స్వరూపం కాబట్టి. ఇంకోటి ఏంటంటే కాలకంఠ విషం, కాలకోట విషం కంఠంలో పెట్టినాడు కాబట్టి ఆయన చాలా ఆ విష తాలూకా ప్రభావం చాలా వేడిగా ఉంటాడు. దానివల్ల ఆయనకు ఒక నీళ్లు పోతా ఉంటాడు. అందుకే ఆయన హిమాలయాల్లో ఉంటాడు, మంచు కొండల మీద. దానికోసం ఆ పారామీటర్స్ సాటిస్ఫైడ్ చేయడం కూడా అన్నాడు అనేది కూడా ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, దీనికి మీరు చూసి వచ్చారా? ఆ పరమేశ్వరుని చూస్తే ఇంకా అంతకన్నా ఆనందం ఉంది. ఆ చూసిన కళ్ళే చాలు అన్నట్టుగా అంటారు కదా. ఆ రకంగా మాట్లాడు ఉపవాసం అనేది ఇప్పుడు ఉపవాసానికి కూడా విపరీత అర్థాలు వచ్చేసాయి. ఏంటట ఆ ఉపవాసం అంటే పొద్దున్నుంచి చొక్క చూసేంత వరకు, అంటే సాయంత్రం సంధ్య అయ్యి ఆ నక్షత్రం చూసేంత వరకే ఉంటే చాలు. ఆ మధ్యలో ఏమీ తినక్కర్లేదు. బాగా ఆకలిస్తే కొంచెం పలహారం తినొచ్చు, 2-3 సార్లు కాఫీ తాగొచ్చు అని కొత్త కొత్త నియమాలు మనమే ఏర్పాటు చేసుకుంటాం, అమెండ్మెంట్స్. ఆ వాస్తవంగా అయితే ఈ ఉపవాసం కొంతమంది చేయక్కలే. అంటే గర్భవతులు ఉంటారు, వాళ్ళు చేయక్కర్లేదు. వృద్ధులు ఉంటారు, వాళ్ళు చేయక్కర్లేదు. అనారోగ్యంతో బాధపడే ఉంటారు, వాళ్ళు చేయక్కలేదు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చేయక్కలేదు. ఎవరైతే శక్తివంతంగా ఉండి యుక్త వయసులో ఉన్న వాళ్ళు, నడిమి వయసులో ఉన్న వాళ్ళు, ఎవరికైతే ఆ శక్తి సరిపోతుందో వాళ్ళే ఉపవాసం చేయమని చెప్పారు. తప్పితే మొత్తం అందరూ చేయాలి, ఏదో ఉప్పుడు పిండి చేసి ఉప్మా చేసి తినేయచ్చు మధ్యలో, అలాంటిది చెప్పలేదు. ఉపవాసం ధర్మంలో ఇది ఒక ధర్మమే. ఉపవాసం అనేది ఒక ధర్మంగానే చెప్పారు సనాతన ధర్మాల్లో. ఉపవాసం ఒక ధర్మమే. ఇంకోటి, మనం ఈ పరాయి మతాలను చూసి వాళ్ళేమో ఉమ్ము కూడా మింగరట, మనం కూడా ఉమ్ము మింగకూడదనే ఒక ఆచారం, అంటే లోకోచారం లాగా. కొంతమంది మంచిలు కూడా తాకూడదు, వాళ్ళని చూసి మనం ఏదో కాల్చుకున్నట్టుగా. మంచినీళ్ళు తాకూడదని మనకి ఎక్కడ ఏమీ లేదే ఒకటి. అలాంటివన్నీ అంటే అంతే చెప్పాడా శివుడు చెప్పాడా? ఉన్నాయి, కొన్ని మనం సృష్టించుకున్నాయి లోకోచారాలు అంటారు. లోకంలో మనం అవలంబించే ఆచారం మనకు కుదరక చెప్తే అదే చేస్తే దాన్ని మన ఇంట్లో మీ తాతగారు అలా చేసేవారు ఓపిక లేక, మా ఇంట్లో ఇలాగే ఉంటుందండి. మా ఇంట్లో కొంతమంది ఏమో శివరాత్రి నాడు అన్ని పచ్చివే తినాలి, ఉడికించినవి తినకూడదు అని ఒక లోకాచారం. కొంతమంది ఏం చేస్తారు, అన్ని రకాల పళ్ళు తినాలట, ఎంత ఖర్చు అయినా కొనుక్కొని తినాలి, అన్ని రకాల పళ్ళు, ఇంక ఈ పండు ఆ పండు అని లేదు. ఎవరు చెప్పారు? ఈ అన్ని రకాల పళ్ళు ఆ పరమేశ్వరుడు నివేదన చెయ్యకపోయినా వీడు తెలుసుకుంటాడు ఆ మాట. అన్ని రకాల పళ్ళు యాక్చువల్లీ ఆ 4 జాములు అంటారు రాత్రి పగలు ఇవన్నీ చేసి ఉపవాసం చేసి అన్ని చేసినా సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకా 4 జాముల కాలం. అంటే జాము అంటే ఎన్ని గంటలు, ఒక 3 గంటల కాలం అనుకుందాం. ఆ జాముల్లో మొట్టమొదటి జాములో ఈ రకమైనటువంటి పూజ చేసుకోండి,
రాత్రంతా ఈ పూజలు 4 జాములు చేసి తెల్లారి లేచాక ఆ మరుసటి రోజు స్నాన సంధ్యాలు పూజ చేసుకుని అమావాస్య వచ్చేస్తుంది. అప్పుడు ప్రసాదం వచ్చిన వాళ్ళ అతిథులకు భక్తులకు ప్రసాదం తీసుకుని అప్పుడు తినండి అని చెప్తారు. ఓకే, ఒకటి వాస్తవంగా అయితే ఆ రోజు కామన్ నియమం, కానీ రాను రాను కలికాలంలో అన్ని వింతల విశేషాలు ఉంటాయి కాబట్టి వింత పోకళ్ళు ఉంటాయి కాబట్టి ముందు రోజు తర్వాత రోజు మాంసాహారం తినకండి. మళ్ళా వితరణ వాసన. మరి భక్త కన్నప్ప మాంసం పెడితే ఆయన నైవేద్యం ఎలా పెట్టాడు? ఆయన చదువుకునేవాడు, అందరికీ అదే ఎందుకు ఉంటుంది? అవునండి. ఇప్పుడు మన రాజ్యాంగం కూడా వేలిముద్ర ఏముంటుంది? చదువుకునేవాడు. సంతకం వచ్చినవాడు సంతకం పెడతాంగా చదువుకునేవాడు. అలాగా ఆ భక్త కన్నప్ప యొక్క శబరి ఎంగిలి బండ్లు రాముల వారికి ఇచ్చిందట. అవునండి. మనం ఎంగిలి చేసి ఇచ్చేద్దామా? అది మూర్ఖత్వం లాగా ఉంటుంది, తప్పుడు దారిలో మనం వెళుతున్నట్టు అవుతుంది. అలా చూస్తే ముందు రోజు అంటే మన తినే ఆహారం జీర్ణం అవ్వాలి కదా. పరిశుద్ధంగా మనం ఉండాలి అంటే ముందు రోజు మాంసాహారం తినకూడదు, మద్యపానం చేయకూడదు. అలాగే ఆ రోజు శివరాత్రి, ఆ 3 రోజులు కూడా వీళ్ళ జోలుకు వెళ్ళకూడదు. ప్రతిదీ సమర్పించేదంతా శివుడికే. ఎందుకు ఇందాక అనుకున్నాం కదా, శివుడి సమీపంలో శివుడితోనే ఉన్నాం, శివుడిని మనలో పెట్టుకున్నాం, మనలో శివుడు ఉన్నాడు, శివుడిలో మనం ఉన్నాం అన్నంత భావనలో మనం చేస్తున్నప్పుడు పర్లేదండి 24 hours చాలండి, తర్వాత మాకు చికెన్ తినకుండా ఉండలేము. ఈ ధోరణులు ప్రబలిపోతున్నాయి. ఓకే, ఈ పెడధోరణుల వల్ల ఉపయోగం లేకపోగా ఏముంది? ఇప్పుడు ఏదో 2 వైర్లు సరిగా కనెక్షన్ ఇవ్వకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అలాగే భగవంతుడు పూజించడానికి కూడా కొన్ని అన్నింటికీ ఆయన ఎక్స్క్యూజ్ ఎందుకు ఇచ్చేస్తాడు? మనం ఆలోచిస్తే ఒక దీక్ష, ఒక నిష్ఠ, ఒక భక్తి, ఒక తత్పరత ఇవన్నీ ఉండాలిగా. అందులో ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు అంటే మామూలు విషయం కాదు. అవునండి. ఆయన పూజించే ఏకైక మరుసటి రోజుల్లో కార్తీక మాసం వస్తుంది, కార్తీక పౌర్ణమి వస్తుంది, ఇంకోటి వస్తుంది కానీ అక్కడ మనకి ఇంతలా చెప్పలేదు. ఈ శివరాత్రి ఉండడానికి ఏర్పరిచిన నియమావళి కానీ, వ్రత విధానం కానీ, కార్తీక మాసంలో కూడా ఏదో వాళ్ళకి ఉపవాసం ఉండాలి, ఆ స్వామిని తలుచుకుంటూ ఉండాలి అంటే అది. తర్వాత ఈ ఉపవాసం తర్వాత ఇక్కడ ఈ నియమాలు మనం అనుకున్నాం. ప్రసాదాలు కూడా ఏమేమి చెయ్యాలి, ఆయనకి ఇష్టమైన చిత్రాన్నము, పరమాన్నము ఇలాంటివి ఏం చేయాలి అని కూడా చెప్పబడింది. అలాగే రుద్ర అంటే పండితులకి, మనకి అన్నిటికీ అందరికీ అన్ని రావు కాబట్టి రుద్ర నమక చమకంతో మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యాలి. ఆ రోజు చేస్తే మంచిది. పార్థివలింగాలు సహస్రం అంటే 1000. పార్థివం అంటే ఏంటి? మట్టి. ఆ మట్టి కూడా ఎక్కడో మట్టి తీసుకొచ్చి చేయడం కాదు, పుట్టమట్టి నువ్వు అంటాను, పుట్టమట్టి అంటావు, నాగులు పుట్ల దగ్గర మట్టితాయి. ఆ మట్టితో తీసుకొచ్చి అంగుష్ట ప్రమాణంగా అంటే ఇంత శివలింగాలు తెరిచి 1000 శివలింగాలు ఒక ఆకారం, దానికి అంతా మండపం ఎలా ఉండాలి, శివస్వరూపం ఎలా ఉండాలి అంతా చెప్పబడింది శాస్త్రాల్లో. దాంతో పండిత సహాయంతో మహాన్యాసపూర్వకంగా రుద్ర నమక చమక సహితంగా ఆ వాటి మీద అభిషేకం చదవాలి. ఇలా ఏకాదశ రుద్రం అంటే 11 రుద్రులు ఉంటారు. ఏకాదశ రుద్రులు, ఆ ఏకాదశ రుద్ర స్వరూపాలు. ఆ ఏకాదశ రుద్రం చేయాలంటే ఒకటి చేయడానికి ఒక 30 నిమిషాలు, బాగా వేద పండితులు 30 నిమిషాలు పడుతుంది. ఈ 11 చేయడానికి 11 అర్ధ గంటలు, 6 గంటలు పడుతుంది. ఇదంతా చేయండి, రాత్రి అంతా చేయండి, పగలంతా చేయండి అని చెప్పబడింది. అంతేగాని మనకి రాత్రి ఉంటే టీవీలో, అమెజాన్లో జాగారం ఉందామండి, జాగరణకు వద్దాం మనం. నెక్స్ట్ జాగరణకు వచ్చినప్పుడు ఆ అంశాలు మాట్లాడదాం. ఆ జాగరణ అనేది ఇందులో శివరాత్రి మహాపర్వదినాన అదొక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ జాగరణ అనేది అందరూ కూడా రాత్రి అంతా మెలకువగా ఉండాలనేదే మనం అన్వయించుకునేటువంటి ఒకటి విషయం. మెలకువగా ఉండి ఏం ప్రయోజనం? అవునండి, మెలకువగా ఉండి 2 సినిమాలు చూసాం, ఒకటి ఇక్కడి మీద, లేదా సొల్లు కబుర్లు చెప్పుకున్నాం, లేదంటే ఏదో క్రికెట్ మ్యాచ్ పెట్టుకు చూసాం, లేదా కొత్తగా రిలీజ్ అయిన OTT సినిమా చూసాం. నువ్వు ఆ రోజు అంకితం చేసింది డెడికేటెడ్ టు లార్డ్ శివ. మధ్యలో మరి ఈవెన్ ఎందుకు? లేనిపోని ఎవరినో తిట్టుకున్నాం, ఏ రాజకీయ నాయకులు ఉపన్యాసంలో విన్నవారు. నువ్వు టోటల్ గా శివారాధన. ఏది నాకు రాదండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా శివాలయాల్లో జరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు రుద్ర హోమాలు, రుద్రార్చన, ఏకాదశ అభిషేకాలు, ఇవన్నీ వినండి. విన్నా కూడా అది దాని రిజల్ట్ దానికి ఉంటుంది. మనకి ఈ శివ రాత్రి నాడు అంటే ఆ రోజు మొత్తం 24 గంటల్లో శివుడికి అంకితం చేసి ఆయన పూజ చూసిన, విన్న అద్భుతమైన ఫలితాలు కలిగాయని మనకి మొత్తం మీద మనం అన్ని యుగాల నుంచి, అన్ని రోజుల నుంచి చూసినా కూడా మనకు తెలుస్తూనే ఉంది. అవునండి. అయితే మళ్ళీ వితండంగా మనం ఇది చేసాం, అది చేసాం, మాకు రిజల్ట్ రాలేదంటే ఎలా? అవునండి.
ఒక పద్ధతి వాళ్ళు ఏదైతే శాస్త్ర ప్రమాణంగా మనకి చెప్పారో ఆ విధంగా ప్రమాణంగా చేసి వినండి. రుద్రం నమ్మకం చమకు సరదాగా మనకు చదవడం రాకపోవచ్చు, పండితులు చదువుతుంటే వెళ్ళొచ్చు, మేము చేయించుకోలేము, అక్కర్లేదు. ప్రతి శివాలయం ఆ రోజు పొద్దున్న రాత్రి కూడా కిటకిటలాడిపోతుంది. అవునండి. పండితులందరూ కూడా పూర్తిగా వాళ్ళు వేద పండితులు కానీ స్మార్త పండితులు కానీ శివుడిని అర్చించడానికి శివారాధన జరపడానికే ఉంటారు. మనం వెళ్ళి అది వినండి, జరుగుతున్న రుద్రం నమ్మకం చమకం వినండి. లేదంటే ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో వస్తున్నటువంటి మీడియాలో మీరు ఇంట్లోనే వినండి మనస్ఫూర్తిగా. శివుడి మీద ఉన్నటువంటి స్తోత్రాలు ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, అవన్నీ వినాలి. తప్పితే ఈ మనకు ఎందుకు పనికిరాని మొత్తం 365 రోజుల్లో 44 రోజులు మన ప్రాపంచంగా మన ఇష్టారాజ్యంగా మనం ఉంటాం. ఒక్కరోజు శివుడికి ఇచ్చేసినప్పుడు ఆ రోజు కూడా మనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి, అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, జాగరణ. ఆ రోజు చెప్పబడింది కాబట్టి జాగరణ, అంతే. తప్పితే ఆ జాగరణలో ఉన్నటువంటి నియమం ఏంటి? ఇంకోటి ఏంటంటే ఈ శివుడిని తలుచుకుంటూ ఏమీ రాదండి. ఆ శివుడు ఫోటో ముందు ఓం నమస్తే మంత్ర దీక్షగా చేయండి, తప్పే ఉంది. ఓం నమస్తే అంటే ఎన్నో ఆ మహామంత్రానికి ఎంతో ఉంది. మృత్యుంజయ మంత్రం చాలా మందికి తెలుసు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమి వందనాత్ మృత్యోర్ముక్షీమామృతాత్. అది ఒక శ్లోకం, అది చదువుకోండి, తప్పే ఉంది. ఈ మహామృత్యుంజయ మంత్రం కానీ పంచాక్షరి మంత్రం కానీ ఆ రాత్రంతా చూసుకోవచ్చు. దేవాలయంలో కార్యక్రమాలు చూసుకోవచ్చు, మన ఇంట్లోనే అభిషేకం ఏడో చేసుకోవచ్చు. పగలు రాత్రి భేదం లేదు ఆ రోజు. రాత్రి చంద్రుడు ఉండడు కాబట్టి అమావాస్య ముందు అలా అసలు మామూలుగా పట్టు తక్కువ ఉంటుంది. కానీ శివరాత్రికి శివుడే ఉద్భవించాడు కాబట్టి ఈ అమావాస్య విపరీతమైన పట్టు. ఓకే అండి. ఉత్తరాదిలో అన్ని పౌర్ణమి నాడు చేస్తారు హోమాలు కానీ. కానీ శివరాత్రి అమావాస్య ముందు అయినటువంటి చతుర్దశి అయినప్పటికీ ఆయనే ఉద్భవించాడు. అవును, అమావాస్య పొత్తులో. అందుకని ఆ శక్తివంతుడైన శివస్వరూపం, శుభస్వరూపం, మంగళస్వరూపం శివుడు అనుగ్రహం కోరి సంకల్పం ఎంత బాగా చెప్పుకోవాలి. ఆయన నిన్ను పూజించే అవకాశం మాకు ఇవ్వు, అవునండి, నువ్వు మాతో ఉండు, ఒక సంకల్పం, నీ 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 అనుగ్రహం ఒక్కరోజు చేస్తే సంవత్సరం మొత్తం మనకు ఉంటుంది. అవునండి, అందులో సందేహం ఏం లేదు, అందులో డౌట్తో ఇందులో మనం ఏం చేయక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు ఇందాక చెప్పుకుని జాగరణ నాడు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉంటే అలా ఎందుకు చేయకూడదు? ఇదంతా ఈ వితండం అసలు అవసరం లేదు. అవునండి, అసలు శివుడిని చోట ఇంకేం ఉండకూడదు. అవునండి, అపనమ్మకం ఉండకూడదు. గురుగారు, శివరాత్రి రోజున మనం చేయకుండా పనులు ఏంటంటారు? చేయకూడని పనులు అంటే తెల్లారి లేవచ్చులే, ప్రతిరోజు మన అందరం కూడా రాత్రులు డ్యూటీలు చేసి ఇక బ్రహ్మకాలం అంటే 3 కాకపోయినా సూర్యోదయం 5:40 6 ఉంటుంది. అసలు సూర్యుడు వచ్చాడా లేదా తెలియదు మనకు. ఒక్కొక్కసారి అందరు విధానాలు మారాయి కాబట్టి ఈ ధర్మాలు లేదా వాళ్ళ పథకాలు ఏంటో ఆలస్యంగా వేస్తాం మనకు. ఆ శివరాత్రి నాడు మటుకు సూర్యోదయం, కనీసం సూర్యోదయం ముందే మనం లేచి ప్రతిరోజు ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఆ దుస్థితి వచ్చేసింది మనకి. ప్రతిరోజు స్నానం చేస్తామో లేదో మనకి తెలియదు. అవును, స్నానం చేయము ఒక రకంగా. చాలా మంది స్నానం చేసి ఇంకా విభూతి ధారణ. ఆ విభూతి ధారణ వల్ల, విభూతి అంటే ఐశ్వర్యం, అది మనకి ప్యాషన్కో మరి ఇంకో దానికో. విభూతి ధారణ కూడా ఇది తిరగధారణ, విభూతి ధారణ ఇవన్నిటికీ ఉన్నప్పుడు కూడా ఆ విభూతి ధారణ చేసుకుంటే ఆయన కేటగిరీ 2 మృత్యుంజయుడు, ఆయన కేడరు కాబట్టి యముడు వాళ్ళు మనం ఎవరైతే విభూతి రాసుకుంటామో వాళ్ళ జోలికి రారట. ఓ ఈయన పరమేశ్వరుడిది, మళ్ళీ మన మార్కండేయుడు కథలో జరిగినట్టుగా మనకి ఇది జరుగుతుంది అని చెప్పేసేసి విభూతి మనం పెట్టుకుంటే గొప్పదనం ఏంటి, ఓహో ఈయన మృత్యుంజయుడు కేటగిరీ మనిషి అవునండి అని అది ఉండడంతో వాడు మన జోలికి రాడు. అవును, ఇందాక మనం మాట్లాడుకుంటుంటే సూర్యోదయం కాకముందే స్నానం చేసి తలస్నానం. స్నానం అంటే మన ఇక్కడ మామూలుగా చేసి తలస్నానం ఎప్పుడో చేస్తాం, దాని స్నానమే అంటారు. శిరస్నానం మాత్రమే స్నానం. కంఠ స్నానం అంటే ఇక్కడి నుంచి తడిసించాలి. ఈ స్నానం గురించి పక్కన పెడితే శుభ్రంగా స్నానం చేసి ఓ మంచి బట్టలు కట్టుకుని, మడి బట్టలో లేదా మంచి బట్టలు ఉతికిన బట్టలో కట్టుకుని విభూతి అది ధారణ చేసుకుని అక్కడి నుంచి శివార్చనలో మనం చేసుకోవాలి. అదే రకంగా ఆ రోజు కనీసం మనకి దౌర్భాగ్యం చాలా మంది
ప్రతి మతస్థులు వాళ్ళ వాళ్ళ తాలూకా రోజుల్లో ఆదివారం చర్చికి వెళతారు, ఇంకో శుక్రవారం అది అంటారు. మనం వెళ్ళంగా ఆ రోజు శివాలయం తప్పనిసరిగా వెళ్ళాలి. అబ్బా చాలా జనం ఉన్నారండి, ఆ పొడుగు ఉన్నారండి అని మానేయకూడదు. అవునండి. ఇంకోటి గురుగారు, శివాలయంకి వెళ్ళొస్తే ప్రసాదం అక్కడే తినేయాలి, లేకపోతే వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అని కొన్ని చెప్తా ఉంటారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? అసలు శివుడికి సంబంధించిన విషయంలో ఏ వస్తువు శివాలయానికి సంబంధించి తీసుకురాకూడదు అనేది ప్రమాణం ఉంది. ఆఖరికి మారేడుదలం వచ్చినా అక్కడ నందీశ్వరుడి పాదాల ముందు ఏదో పెట్టేసి వచ్చేయాలి అని ఉంది, వాస్తవంగా ఉంది. అయితే ఈ శివరాత్రి నాడు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, శివాలయంలో మనకి ఏదైనా అంటే శివాలయం ఉంటే ఆయన నివేదించిన తర్వాత ఆయన ముందే మనకి ఏం పెట్టారు. ఇప్పుడు ప్రసాదం మరి అలాంటప్పుడు ఎందుకు పెట్టకూడదు అనేది కూడా డౌట్ వస్తుంది. శివుడికి నివేదించిన ప్రసాదం ఏదైనా సరే మనకు అమృతమే అవుతుంది. అవునండి, మనకి అమృతం అవుతుంది. ఈ శివరాత్రి ఉత్తి రోజుల్లో ఏం చేసాం, అది చేసాం, ఇది చేసాం, శివుడికి ప్రదక్షిణ చేస్తే, గుళ్ళో ఆ లింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే కైలాసంలో ఆ పరమేశ్వరుడికి ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందని చెప్తాడు. మళ్ళీ చాలా షార్ట్ కట్స్. ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా, ఓం నమ శివాయ అనుకుంటే చాలరా బాబు, నీ సర్వ పాపాలు పోతాయి, నీకు అన్ని ఆయన ఇచ్చేస్తాడు, ఆమె పడ్డనట్టుగా ఉంటుంది అన్నప్పుడు ఒక ప్రదక్షిణ మన గుళ్ళో ఆ లింగం చుట్టూ బతికించకుండా చేస్తే, ఒక మారేడు దళం ఎక్కడ ఒకటి దొరకకుండా ఉండదు, కాస్ట్లీ ఏం కాదు, 1,00,000 పత్రులు అక్కర్లే, 1,00,000 పత్రి పూజ అక్కర్లే, 1,00,000 మంత్రాలు అక్కర్లే. ఇప్పుడు భక్తి కన్నప్ప అన్ని చూసాం కదా, ఒక భక్తితో అటువంటిది భక్తి కన్నప్ప అనేది ఒక ఉదాహరణ అంతే. అటువంటి ఎంతో మందిని, ఎన్నో వేల భక్తుల్ని, కోట్ల మంది భక్తుల్ని పునీతులు చేసి ఆయన ఇది చేశాడు, అనుగ్రహించాడు అనేది మనం కొంచెం చదువుకోవాలి. మన శివ పురాణం అంతా చదివే అంత ఓపిక ఉండకపోవచ్చు. ఏం జరిగింది, ఇంకోటి మేము ఆధునిక ముసుగులో ఉన్నాము, మాకు ఇంత ట్రాష్ అనిపిస్తుంది అనుకోవచ్చు. ట్రాష్ ఎలా అవుతుంది, నీకు తెలియదు అంతే, తెలియదంతా నేను నమ్మను, నాకు తెలియదు, నువ్వు తెలియదని ఒప్పుకోవాలి తప్పేది. ఆ అనుగ్రహానికి ఎంతో మంది పాత్రలు అయ్యారు. లేదా కొన్ని తరాల నుంచి మనకి ఇప్పుడు కూడా 21వ శతాబ్దంలో కూడా మా తాతగారు, ముత్తాతగారు వాళ్ళు ఎవరు నాకు తెలియదు, పరమేశ్వరుడు నాకు తెలుసు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు యొక్క వారసత్వం నాకు వస్తూనే ఉంది. అప్పుడు మా తాతగారు కాశీ వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ తాతగారు కాశీ వెళ్ళి ఉండొచ్చు, ఇంకో చోటుకి వెళ్ళి ఉండొచ్చు, పరమేశ్వరుడిని పూజించి ఉండొచ్చు. అదే లెజెండరీ అంటే ఆ వారసత్వం, ఆ హెరిటేజ్ మనకు వస్తుంది. కాబట్టి మన మన వాళ్ళ ఎవరు, మన పూర్వీకులు ఎవరు మనకు తెలియపోవచ్చు. అవునండి, అంతమంది చూసే మానవులు కాబట్టి మరణాలు ఉంటాయి. కానీ పరమేశ్వరుడికి మరణం ఏంటి, మరణానికి ఆయన అధిపతి అయితే. అవునండి, అంటే ఆ పరమేశ్వరుడు మృత్యుంజయుడు, ఆయన కోసం మనకి చాలా షార్ట్ కట్. శివరాత్రి అనే ఒక పర్వదినం ఆయనే చెప్పి జ్యోతిర్లింగ ఉద్భవం ఆ రోజు జరిగి ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేశాడు. కాబట్టి శివరాత్రి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, ఇందాక ఉపవాసం ఉన్నాం కదా, ఆ రోజు ఏం తినకపోతే కూడా సైంటిఫిక్గా కూడా చూస్తే టాక్సిన్స్ శరీరంలో ఉపవాసం ఎప్పుడేం చేస్తే, శివుడి పేరు చెప్పిన చేసినా, ఎవరి పేరు చెప్పి చేసినా శరీరంలోంచి అప్పటిదాకా ఉన్న మలిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు వెళ్ళిపోతాయి బయట నుంచి. ప్రతిరోజు నింపేయడమే కదా మన పట్టని. ఆ రోజు చేయకపోవడం, దానికి రెస్ట్ ఇవ్వాలి, తద్వారా మొత్తం ఆర్గాన్స్ అన్ని యాక్టివ్ గా ఉంటాయని చెప్పి సైంటిఫిక్ గా కూడా వాడు చెప్పబోనండి. అందులో అబద్ధం ఏం లేదు. మళ్ళా రీఛార్జ్ అవుతాం, ఎనర్జీ చైతన్యం మళ్ళా మనలో కలుగుతుంది, మన కణకణాల్లో కలుగుతుంది అనేది ఒక శాస్త్రం. అలాగే ప్రతిరోజు 8 గంటలు పడుకుంటాము, 10 గంటలు పడుకోకుండా ఆ రోజు మెలుగుగా ఉంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేకత బట్టి వైబ్స్, పరమేశ్వరుడు వైబ్స్ అనుకుంటాం, అవన్నీ కూడా మనలో కలుగుతాయి అనేది కూడా శాస్త్రం. సైంటిఫిక్ గా కూడా ఆ పూట చూస్తే ఎన్నో మార్పులు జరగడం గమనించారు. అవునండి. ఇంకోటి ఏంటంటే తెలిసి చేసినా తెలియకపోతే చేసినా, అంటే ఇప్పుడు ఏ చండీ హోమం చేసింది, దానికి ఒక కర్తృత్వం, ఏవో బ్రహ్మ, ఇలా అన్నీ ఉంటాయి. దానికి తెలిసి ఒక చెప్పుకుని సంకల్పం ఇక్కడ తెలియకుండా చేసినా కూడా శివరాత్రి నాడు ఒక ఉపవాసం, ఒక జాగరణ, శివారాధన, ఈ శివనామ స్మరణ. శివారాధన అంటే నాకు షోడశ పూజలు రావండి, అన్ని మంత్రాలు రావండి, నాకు స్తోత్రాలు తెలియదండి అని మనలాంటి తప్పించేసుకుంటాం. అవునండి. కానీ ఇక్కడ వచ్చే బ్యూటీ ఏంటంటే శివశివాయన చాలు, ఓం నమ శివాయ అనుకో చాలు, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదని అంత 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 అనుగ్రహం కురిపించాడు. పెద్ద పెద్ద చెయ్యకు, పెద్ద పెద్ద పూజలు అస్సలు నువ్వు చేయకు అని కూడా మనకి చెప్పింది. అయితే ఈ శివరాత్రి నాడు ఇంకో మొక్క చెప్పారు.
ఇప్పుడు మనం ఆ రోజు తినం, ప్రతిరోజు మనం ఆ కుటుంబం అంతా వండుకుంటే 1 కిలో బియ్యం 1 కిలో కూర ఏదో అవుతాయి కదా, ఒక 1/2 కిలో కందిపప్పు. అది పండితులు చెప్పారో పురాణాలు చెప్పినవి ఏంటి అంటే ఆ మాత్రం మనం ఏదైతే ఆ పూట మనం సేవ్ చేసినట్టే మనం తినలేదంటే దాన్ని ఈ పేదవాళ్ళకి దానం చేయండి. అది సాక్షాత్ శివుడికి చేదు. అష్టమూర్తి తత్వం అని ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వంలో ప్రతి జీవిలోనూ కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. ప్రతి జీవిలో కూడా పరమేశ్వరుడు నువ్వు చూడగలగాలంతే. ఓన్లీ రాతి స్వరూపంలో ఉన్నాడండి, లింగ స్వరూపంలో ఉన్నాడండి కాదు. నువ్వు చూడగలిగితే ప్రతి జీవిలోనూ శివుడు పరమేశ్వరుడు ఉన్నాడు. అందాక మనం అనుకున్నట్టుగా మనమే రుద్రుడు, మనమే పూజ చేస్తున్నాం అని కూడా చెప్పాం. అది మాట్లాడే కుక్కలో ఉంటాడు, నక్కలో ఉంటాడు, ప్రతి జీవిలో ఉంటాడు. కాబట్టి ఈ జీవ దానం అంటే జీవులకి ఈ రకంగా దానం చేసి జీవుల్ని ఉద్ధరిస్తే నువ్వు ప్రతిరోజు అంతంత ఏం పెట్టేలేవు నీకున్న కెపాసిటీకి. కాబట్టి ఈ జీవులను ఉద్ధరించడమే శివారాధన. జీవారాధనే శివారాధన అని చెప్పేసి స్వామి వివేకానంద ఒక సందర్భంలో మంచి కొటేషన్, శివారాధన ఏమిటండి అని అడుగుతారు. అడిగితే ఆయన చెప్తాడు, జీవారాధన జీవులకు ఆరాధించడం, జీవుల్ని మనం ప్రేమగా చూసుకోవడం, వాటికి కూడా మనకు తోచినటువంటి సాయం చేయడం, ఇదే జీవారాధన. ఈ జీవారాధనే శివారాధన. ఇదంతా వాళ్ళకి చెందుతుంది అంటాడు. ఈ రకంగా మనకు పరోక్షంగా అందరికీ నువ్వు సాయం చేయి, అందరికి ఆకలి ఒకటే, అందరిలో నేను ఉన్నాను, నువ్వు నాకే తీసుకొచ్చి నైవేద్యం పెట్టావు ఇంకోటి చేసాను కాదు, ఒక్కొక్క పిల్లకి ఏదో పెట్టు, అవునండి నాకు ఆకలిస్తే ఇంకోటి ఏదో వచ్చి వెనక్కి ఏదో కొన్ని గింజలే, పౌరాలకు కొన్ని గింజలే, అంటే ప్రతి జీవిలోనూ నేను ఉన్నాను అనే ఒక అద్భుతమైన సత్యం అది. అవునండి, ఆయన పరమేశ్వరుడు మనకు అందించాడు ఆ జీవరాధన. ఇంకోటి ఏంటంటే ఈ శివరాత్రి నాడు ప్రత్యేకించి చేయవలసిన పనుల గురించి ఇందాక మనకు ఏం పనులు చేయాలో అనుకుంటే ప్రతిరోజు చేస్తుంటే పిచ్చి పిచ్చి పనులు మౌన వ్రతం అంటాడు. అవును, మ్యాక్సిమం మనస్ఫూర్తిగా అంతరంగంలో స్వామివారిని తలుచుకుంటూ మ్యాక్సిమం మౌన వ్రతంలో ఉండడం మంచిది. అంటే మంత్రాలు చదవాలంటే మంత్రాలు వచ్చినప్పుడు వేద పండితులు వాళ్ళు చదువుతారు. మనం పిచ్చి పిచ్చి ఆలోచించి త్రికరణ శుద్ధిగా మనోవాక కర్మలు, ఆ కర్మలను కూడా మనం ఉండాలి. కాబట్టి ఏవో పిచ్చి పిచ్చి ఆలోచన నియంత్రించి మనసులో నియంత్రించి ఆ మనస్సులో ఆ పరమాత్మ హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించి ఆ ఒక్క రోజు మనం చేయాలి. చేయాలంటే మనకి నోరు ఉంది కదా అని మనకి నిత్యకృత్యంలో అలవాటే. మరి 364 రోజులు మాట్లాడతాం కదా, కూతురు మాట్లాడుతూ ఇంకోటి మాట్లాడతాం, ఇంకోటి తిడతాం, ఇంకోటి విమర్శిస్తాం. కాబట్టి ఆ రోజు వాటి జోలికి పోకుండా మనస్సును నిర్మలంగా ఉంచుకుంటూ, మనసును నిర్మలంగా ఉంచుకోవాలంటే మాటను మన నియంత్రణ ఉంచుకోవాలి. మాట మనం ప్రత్యేకించి మన మాటను నియంత్రించుకోలేం. ఎందుకు వస్తుందో తెలియదు, ఒక మాట అక్కర్లేని మాట వస్తుంది మనసులో. ఎందుకంటే ఆ రోజు మౌన వ్రతంలో ఉండడం కూడా మంచిదే. మౌన వ్రతంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా అంతఃశుద్ధిగా లోపల స్మరణ చేసుకుంటూ ఉండాలి. మనసంతా ఆయన నిండి ఉండాలి, ఆయన కళ్ళ ముందు ఉండాలి, మనసులో ఉండాలి. శివయ్య నీతో నేను ఉంటున్నాను, ఈరోజు నువ్వు నాతో ఉండి, ఇది ఒక నాకు అద్భుతమైనటువంటి అవకాశం, నా జన్మకి సార్థకత చేకూరే ఈ శివరాత్రి నాకు ఎంతో అద్భుతమైన రాత్రి. జన్మకో శివరాత్రి అంటారు, అందుకే ఒక్క శివరాత్రి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలతో కనుక చెప్పుకుంటే ఇంకా జన్మకో శివరాత్రి ఏమిటి? అవునండి, ప్రతి శివరాత్రి కూడా ఏదో ఒక మిస్టేక్లు చేస్తాం. అవునండి, ఎందుకంటే మనలాంటి వాళ్ళు మానవులు గట ఏదో తుంట్ర పని చేస్తాం, దానికి ప్రాయశ్చితంగా కూడా భగవంతుడు వాడు మానవుడు. మళ్ళా ఇప్పుడు అమ్మ చూడండి, పిల్లలు ఎన్ని ఏదో పనులు చేసినా మళ్ళా కరుణ చూపిస్తుంది, వాడిని ముగ్గగిలి మరి ముద్దాడుతుంది. పరమేశ్వరుడు కూడా అంతే, మనంతా ఆయన బిడ్డలం కాబట్టి మనం ఎన్ని పిచ్చి పనులు చేసినా క్షమించేస్తాడు. అవునండి, మనమేదేమి ఆ రోజుల్లో ఏదో యముడికి ఏకలేసాడు, బ్రహ్మనికి ఏకలేసాడు, మన మీద నాశనం చేసాడు, దక్షిణ మానవులకి వచ్చి ఆయన మానవులు నాశనం చేసిన చరిత్రలు లేవు. వాడు రాక్షసుడిని కూడా ఆయన నెతికెక్కేసుకున్నాడు అంటే ఇంకింతకి అంతకన్నా అభయాస్తం ఏముంటుంది, అంతకన్నా ఏముంటుంది. మరీ జనాల్ని చాలా బాధ పెట్టిన రాక్షసులు ఏముంటే సంహారం చేసి ఉండొచ్చు, దాంట్లో మనం అనేది ఏం లేదు. అటువంటి రాక్షసులకే ఆయన ఎన్నో వరాలు ఇచ్చాడు. అది ఇవ్వచ్చా కూడా అడిగావు, నా దగ్గర ఏముంటుంది ఇచ్చేస్తానన్నాడు తప్పితే బోళాశంకరుడు అంతకన్నా ఆయన ఇంక బోళా విష్ణువు, బోళా బ్రహ్మ, ఇంకెవరు అనరు. బోళా ఆంజనేయ స్వామి, బోళా రాముడు అనరు, బాలరాముడు అంటారు కానీ బోళా రాముడు అనరు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించారు, ఈయన భక్తికి తన్మయుడు అయితే ఏదైనా ఇచ్చేస్తాడు. ఆయనకి ఇంకా ఆయన్నే సమర్పించుకున్నట్టుగా ఆత్మలింగం ఇచ్చేసాడని చదివాం మనం చాలాసార్లు చాలా కథల్లో.
సో ఈ రకంగా శివరాత్రి నాడు చేస్తూ ఉంటే మరి ఇంతకుముందు ఏంటండి ఏదైనా మనకు కొన్ని ప్రమాణాల్లో కూడా వ్రతం చెప్పినప్పుడు ఆ వ్రతం ఎవరు చేశారు, ఆ వ్రతం వల్ల వాళ్ళు ఎటువంటి లాభాలు పొందారు, వాళ్ళకి ఏం జరిగింది అంటే మనం ఆలోచిస్తాం కదా. అవునండి. ఇప్పుడు ఫెయిల్యూర్ స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ లాగా మనం ఎందుకు పూజించాలి, అవునండి, అలా మనకి కొన్ని ఉంటాయి. అవునండి. అది కూడా కొన్ని ఉదాహరణలు ఇందులో చెప్పబడ్డాయి. గుణనిధిని ఒక కథ చెప్తారు. ఇందులో కథలు చాలా ఉంటాయి. అన్నిటికీ ప్రమాణం ఏంటంటే ఈ గుణనిధి కథ. ఇది చాలా శివరాత్రి మహత్యంలో ఈ గుణనిధి కథ చెప్పుకుని తీరాలి మనం. ఈ గుణనిధి అనేవాడు ఒక పండిత వంశంలో ఎక్కడ పుట్టి ఆయన ఒక దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, దుర్మార్గంలో వెళ్తూ ఉంటాడు. గుణనిధి అన్ని దొంగతనాలు చేయడం, దారి దోపిడీ చేయడం, ఈ రకమైనటువంటి జీవన శైలిలో వెళ్తుంటాడు. ఆ గుణనిధి పేరేమో గుణనిధి, గుణాలకు నిధి. వాడు చేసే పనులేమో దుర్మార్గ పనులు, దుర్మార్గ చేష్టలు. ఒక రోజు ఆయన ఏంటంటే ఏమి దొంగతనాలు దొరకవు, ఏమి దొరకదు, కనీసం తినడానికి కూడా తిండి దొరకదు, కడుపు మాడిపోతుంది. తిరిగి 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 చీకటి పడిపోతుంది. ఆ టైంలో ఏమిట్రా అని చెప్పేసి అక్కడ శివరాత్రి జరుగుతుంది. అక్కడ గుడి దగ్గర మంచి సందడి జరుగుతుంది. మరి దొంగతనం చేయాలంటే ఆ సందడి సద్దుమణగాలి. కాబట్టి అక్కడ చూస్తుంటే నైవేద్యాలు పెట్టారు భక్తులు. పరమేశ్వరుడు లింగోద్భవ కాలం 12ంటికి ఆ ప్రసాదాలు వెళ్ళిపోతే తలుపులు వేసుకుని వెళ్ళిపోతారు కదా ఇళ్ళకి. అప్పుడు ఆ ప్రసాదాలన్నీ అక్కడే ఉంచుతారు. కడుపు నిండా తినేద్దామని అలా కూర్చున్నాడు. కూర్చుంటే వాళ్ళు ఇంకా తలుపు ఇట్లా ఇంకా శివ అని ఏదో పాటలు పాడుకుంటున్నారు, భజనలు చేస్తున్నారు. వాళ్ళు కనపడితే మళ్ళీ ఎందుకు వచ్చాడు అంటారని చెప్పి వీడు ఒక చెట్టు ఎక్కి కూర్చుని ఆకులు దింపుతున్నాడు. టైం పాస్ అవుతుంది. మనం ఏం చేస్తాం, గడ్డి వేయడం, ఆకులు దింపడం చేస్తాం కదా. అలాగే టైం పాస్ ఆ గుడికేసి అలాగే వేసి చూసుకుంటూ ఇంకా వెళ్ళట్లేదు ఏంట్రా నాయన, ఈ పూజలు ఏంట్రా అని అనుకుంటున్నాడు. కడుపు కాలిపోతుంది కదా. ఆ నైవేద్యాలేమో నోరు ఊరుస్తుంది, కడుపు అలా ఆకులు కింద వేస్తున్నాడు. తర్వాత కాసేపుడు సర్దు మడిగింది అనుకున్నాక ఆలయంలోకి దొంగచాటుగా వెళ్ళాడు. దొంగ కాబట్టి ఆ గుడి మూసేసిన గోడ దూకుడు వెళ్ళిపోయాడు. అక్కడ నైవేద్యాలు ఉన్నాయి. ఉంటే అప్పటికే ఈ దీపం కొండెక్కుతుంది అంటారు కదా. ఆ గుళ్ళో దీపం ఏంటంటే కొండెక్కే పరిస్థితి వచ్చేస్తుంది. ఆ కొండెక్కే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడే ఏదో ఉత్తరయం ఏదో ఉంటుందిగా, కట్టుకుని ఉత్తరయం ఏదో చెప్పి దాంతో ఒక ఒత్తిలే పేని ఆ దీపంలో మళ్ళా వేసి అక్కడ పూజలు పెడతారు కదా, ఆవు నెయ్యి లాంటివన్నీ కొంచెం పోసుకుని ఆ దీపం కొండెక్కకుండా మళ్ళా దీపజ్వలన చేస్తాడు. దీపం వెలిగించేసాడు. తర్వాత ఆ ప్రసాదాలు తిందామని ఉద్దేశంతో మరి గుళ్ళో తినకూడదని ఏదో ఏమొచ్చిందో శంఖ ఎవరైనా చూస్తే బాగుంది అవి ఎత్తుకుని బయటకు పారుతాడు. ఈలోగా గుళ్ళో మిగిలిన భక్తులు లేదా కాపలా కలిసి ఉంటారో తలారులో వాళ్ళంతా గబగబా ఎవరు దేవుడు నగలు తస్కరిస్తున్నారా, ఇవాళ పూజ బట్టి ఏం జరుగుతుందని చెప్పి వీడి చీకట్లో చూసి వీడి దొంగడు అనుకుని వీడి వెంట తడిపి వెంట పరిగెట్టి రాళ్ళిచ్చి కొట్టారు. ఎలా కొట్టారు మొత్తం మీద గుండెది కాస్త అక్కడ చచ్చి ఊరుకున్నాడు. చనిపోయాడు పాపం. సాడ్ ఎండ్. ఇది సరాసరి ఈ చనిపోవడంతో సరిపోవడం ఈయన కైలాసం వెళ్ళిపోయాడు. ఎందుకంటే అంత దుర్మార్గాలు చేశాడు, అంత కిరాతకంగా ప్రవర్తించాడు. జీవితకాలం ఆ దీపం పెట్టడం వల్ల, ఆ దీపం పెట్టడమే కాదు, ఆ రోజు అతను కూర్చున్నది మారేడు దళాల వృక్షం. అది పగలంతా తిండి దొరకలేదు, అందువల్ల కడుపు కాలేదు. అంటే ఒక రకంగా ఉపవాసం. అవునండి. ఇక్కడ కండిషన్స్ 3 అప్లై అయ్యాయి. ఉపవాసం చేశాడు కరకరలాడినా కూడా. ఈ తోసగా ఆకులు చింపి వేసాడు. అక్కడ కింద శివలింగం ఉంది, ఎక్కడ ఉండదు, ఏ రాయి మీద పడిందో ఆ శివలింగం అయ్యింది. ఆ శివలింగం మీద వేసేసరికి ఆ ఫలితం వచ్చింది, అనుగ్రహం కలిగింది. ఏమిటి ఆకలేస్తుంది అంటే ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ కన్నీళ్ళు కూడా కొన్ని చుక్కలు ఆయన మీద పడ్డ అభిషేకం లాగా. ఇంకా అంతకన్నా అభిషేకం ఉంటుంది. కన్నీడు ఎక్కడో నదిలోకి వెళ్ళి కన్నీళ్ళు ఆయన మీద పడ్డాయి. ఆ కరుణా స్వరూపుడు కదా. అక్కడి నుంచి దీపజ్వలన చేశాడు. రాత్రి 12 దాటే వరకు జాగరణ చేశాడు. ఈ రూల్స్ అనేసరికి ఆయన చనిపోయాడు పాపం. ఈ కారణం వల్ల అప్పుడు ఇటు నరకం నుంచి వీళ్ళు వచ్చారు, యమదూతలు. నరకం నుంచి వాళ్ళు వచ్చారు, దైవదూతలు. ఏమిట్రా అంటే ఈడు చాలా దుర్మార్గుడు, అంటే ఈ అకౌంట్ చూస్తే చాలా ఇచ్చాడు మా చిత్రగుప్తుడు. అదేమో ఉండదమ్మా, ఈయన సాక్షాత్ పరమేశ్వరు అనుగ్రహం ఉంది, డైరెక్ట్ ఈయన అకౌంట్ స్వర్గానికి తీసుకెళ్ళిపోతున్నాం. ఇంక మీరు అడ్రస్ శివస్వరూపం అడ్రస్ వస్తాడు బయటికి, మార్కండేయ టైంలో మీకు దెబ్బలు పడ్డాయి, మళ్ళా పడతాయి అని చెప్పి ఏదో చెప్పారు. వెళ్ళిపోయాడు. ఇక్కడ వెళ్ళిపోతే ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే ఆయన మరుజన్మలో
ఎలాంటి అనుగ్రహం చెప్తే ఒక జన్మకే సరిపోదు అనుగ్రహం, ఈ జన్మకి ఇస్తాడు కూడా. ఒక కళింగ దేశం అంటే మనకి ఇప్పుడు ఒరిస్సా ఉంది కదా, ఆ కళింగ దేశం రాజ్యాధిపతి అయినటువంటి అరిందుముడు అని ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయన కొడుగ్గా పుడతాడు, ఈ చచ్చిపోయిన ఈ ఉన్నది దుర్మార్గుడు, ఆ జన్మలో ధ్వజవచ్చు వచ్చిన వాడు. ఈ పుణ్య ఫలితం వల్ల ఆ రోజు శివరాత్రి చెప్పుకున్నాం ఇందాక, ఆ శివరాత్రి నాడు చేసినటువంటి ఈ కార్యాల వల్ల దమ్ముడు అనే దాంతో ఒక రాజుబిడ్డగా పుట్టాడు. తర్వాత ఆయన రాజ్యం వచ్చింది. ఆయనకి అప్పుడు చూశాడు కదా, ఆ మాత్రం దానికి ఎంత జరిగింది, నేను రాజుబిడ్డగా పుట్టాను, యువరాజుగా పుట్టానని చెప్పి ఆయన క్షేత్రాలు కట్టించడం, శివుడికి పూజలు చేయించడం విపరీతంగా చేశాడు. తర్వాత ఆ క్రమంలో ఆ దమ్ముడు ఆ మహారాజు కూడా చనిపోయాడు. అది పోలేదు ఇంకా, అప్పుడు ఫలితం లేక నెక్స్ట్ జన్మలో కుబేరుడుగా పుట్టాడు. అది మనకి విచిత్రం. కుబేరుడు అంటే ఇప్పుడు ఉత్తర దిక్కుకి పాలకుడు, దిక్పాలకుడు, దిక్కుకు అధిపతి. 8 దిక్కులు ఉంటాయి, 8 శివుడు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చేసాడు. వీడి మీద అంత కరుణ కలిగింది. కుబేరుడు ఆయనకు చాలా ప్రాణసకుడు, డబ్బులు అవి అంటాం కదా, సంపదకు అధిపతి ఆయన చేశాడు. ఆయనకు అంత పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఒక గుణనిధి అనే దుర్మార్గుడు జన్మరహస్యాలు చూస్తే కుబేరుడుగా స్థిర నివాసం, మళ్ళా ఆయన దగ్గరే, ఆయన కోటలేను, ఆయన మంత్రిమండలిలోనే అష్ట దిక్పాలకుల్లో మెయిన్ ఉత్తర దిక్కుకి అధిపతిగా, ఉత్తర దిక్పాలకుడుగా కుబేరుడికి ఇచ్చి శాశ్వత స్థానం ఇచ్చాడు. అంటే శివరాత్రి మహత్యంలో ఒక దుర్మార్గుడికి ఇంత కరుణ ఇచ్చాడు. కొంతమంది నక్షత్ర స్థానాలు ఇచ్చాడు పరమేశ్వరుడు పర్టికులర్ గా. కాబట్టి ఈ శివరాత్రి గురించి ఎన్నో ఉన్నాయి, వ్యాప్తి ప్రచారంలో ఉన్నాయి, వ్యాప్తిలో ఉన్నాయి, వాడుకలో ఉన్నాయి, ఆచారాలుగా ఉన్నాయి. ఏది ఏమైనా శివరాత్రి నాడు మనం అనుకున్నట్టుగా పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్దవి చేయకపోయినా శివ అనుకుంటూ నీళ్ళైన శివాలయంలో శివుడికి పోస్తే, ఇక్కడ శివుడి దగ్గరే మనకి ఎటువంటి మడి దడి ఉండదు. ఇక్కడ దక్షిణ భాషల్లో దక్షిణాదిని కొన్ని ఉన్నాయి కానీ ఉత్తరాదిని అందరం కూడా శివుడిని స్పర్శించవచ్చు. ఇక్కడ కూడా కొన్ని దేవాలయ శ్రీశైలం కూడా మనం తలపెట్టి మన పాపాలు కడగచ్చు అనొచ్చు. అలాగే ఆయన దగ్గర డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. మనం మడి బట్టలతో వెళ్ళామా, ఊళ్ళో బ్రాహ్మణులు వెళ్ళారు, ఏ వర్ణాలతో సంకల్పం లేదు. ఈయన భక్తుడైతే చాలు, శివుని చేస్తే చాలు. కాబట్టి అందరూ కూడా ఈ పర్టికులర్ మిగిలిన రోజుల్లో ఏం చేసినా ఏం చేయకపోయినా ఈ శివరాత్రి నాడు శ్రద్ధగా, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఉపవాసం, మనం అనుకున్నట్టుగా జాగరణ, వాళ్ళు చెప్పినట్టు శైవాగమ పద్ధతిలో మనం అంతా పాటించగలిగితే, మనస్ఫూర్తిగా ఆయన కొలవగలిగితే, ఇంకా నోడోడు ఆ మహా మృత్యుంజయుడు మనకు అకాల మృత్యు అపమృత్యు లేకుండా చేసి తీరుతాడు. కలికాలం కదా, ఈ కలి ప్రభావం వల్ల చాలా విచిత్రాలు జరుగుతాయి. అవన్నిటిని మనం ఖచ్చితంగా తప్పించుకోవచ్చు ఆయన అనుగ్రహం ఉంటే. అలాగే మనం ఉన్నత స్థాయిలో వెళ్ళాలి అనుకుంటే ప్రతి ఒక్కరు ఆ స్థాయికి వెళ్తాడు. తర్వాత ఉత్తమ గతులు, స్వర్గలోక ప్రాప్తి అలాంటి అక్కడికి వెళ్ళాక మనకు తెలియపోవచ్చు. ఆయనలో కైలాసంలో మనం వెళ్తాం, ఆయనలో కైవల్యం మనకు లభిస్తుంది, ఐక్యమైపోవడం కాయిక. తర్వాత ఇంకా పునర్జన్మ కూడా ఉండదు. జాగ్రత్త చేయడం వల్ల పునర్జన్మ కూడా ఉండదు. మళ్ళా జన్మెత్తి, మళ్ళీ కుక్క జన్మెత్తుతో, నక్క జన్మెత్తుతో తెలియదు మనకి. ఈ జాగరణ చేయడం వల్ల కూడా ముఖ్యంగా పునర్జన్మ ఉండదని ఆయన అలా పాస్ చేసాడు. ఆనందం కొద్దీ అలా ఒక్కొక్కటి దీని చేయడం ఇది, దీని చేయడం వల్ల ఇది, ఆయన ఆయనకి ఇచ్చేస్తున్నాడు. అంతే వరాలు ఏమి ఇస్తారు మనకి. ఇప్పుడు ఏదో పథకాలు, ఇప్పుడు రాజకీయ నాయకులే పథకాలు ఇచ్చేస్తున్నారు. అలాగే ఆయన మహానుభావుడు మన అందరికీ కూడా ఈ సృష్టిలో ప్రతి జీవికి అన్యాయం చేయకుండా ఇచ్చాడు. కాబట్టి అందరం కూడా శివరాత్రి నాటి శ్రద్ధగా పూజ చేసుకుని ఆ పద్ధతిలో రోజు 24 గంటలు ఆయనకి డెడికేషన్ అంకితంగా బతికి శివారాధన చేస్తూ, వాళ్ళు చెప్పిన పెద్దలు చెప్పిన మరి ఇప్పుడు మనం తలుచుకున్నాం చాలా విషయాలు. ఉపవాసం, జాగరణ, జీవారాధన, అలాగే మౌనంగా ఉండడం, వ్రతం, ఈ రకంగా కొన్ని అభిషేకాలు మనకు కుదిరితే చేసుకోవడం, కనీసం రుద్రాభిషేకాలు చూడడం, వినడం, తద్వారా కాస్త ప్రసాదం చేసుకోవడం, దొరికితే ఒక త్రిదళం, ఒక మారేడు దళం ఆయన మీద పెట్టి నమస్కారం చేసుకోవడం చేస్తే తప్పకుండా అందరూ ఒకరికే కాదు, నేను చెప్తున్నా, నాకు వింటున్నారు మీకు కాదు, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దీనికి మళ్ళీ ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఏమీ రాకపోతే శివ అని అనుకుందాం చాలు. తప్పితే దీని మీద విపరీత వ్యాఖ్యానాలు, విపరీత వేషాలు వెయ్యక్కర్లేదని కూడా మనవి చేస్తూ శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు, మీ పరమాంస.